కాకమ్మా, నేను చెప్పి చెప్పి అలసిపోయాం. కావేరి వినదు, రుక్మిణమ్మ అర్థం చేసుకోదు. ఇదంతా ఈ యమజ వల్లే. ఏంటి యమజం తిడుతున్నారు? తను అమాయకురాలు, తనకేం తెలీదు. ఈవిడ గారికి ఎంత తెలుసో, ఈవిడ గారి తోకవైన నీకెంత తెలుసో నాకంతా తెలుసు. మిమ్మల్ని కావేరి నమ్ముతుందేమో గాని నేను నమ్మను. యమజ, మనల్ని అర్థం చేసుకోకుండా ఇంత అవమానిస్తుంటే మనం ఎందుకు ఇంకా ఇక్కడుండాలి? పద వెళ్ళిపోదాం. రా కాకమ్మా, ఈ యమజ వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఈ యమజని కాకమ్మా, కావేరి ఇలా ప్రవర్తిస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆండవనే, ఏం చేస్తున్నావు? ఏంటిది పిచ్చి పట్టినట్టు డాన్స్ చేస్తున్నావేంటి? నేను చెప్పాను కదా, అలా ఆ కావేరి అక్క అనే మత్తులో ఉంది. ఇక ఎప్పటికీ ఆ మత్తు దిగదు, బావకి దగ్గరయ్యే ప్రయత్నం చేయదు. అలా ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్యకి ఇక్కడ జరిగింది జరిగినట్టుగా చెప్పి తనకి కావేరి మీదున్న కోపాన్ని ఇంకా పెంచు. హలో భువన గారు, నేను అలని. ఏమైందక్క? ఏం చెప్పమంటారండి, పెద్ద ఆవిడకు ఒంట్లో బాగాలేదని నిన్ను చూడాలంటుందని రమ్మని కావేరిని ఎంతో బతిలాడాం. యమచైతే కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. ఇంతకీ కావేరి ఏమంది? మమ్మల్నందర్నీ తిట్టిపోసింది. ఆ ముసల్దాని మనవడు నన్ను మోసం చేశాడు, వాళ్ళ కుటుంబంతో నాకే సంబంధం లేదని దారుణంగా మాట్లాడింది. నాకు మొగుడే లేడనుకుంటే అతని నాన్నమ్మ గురించి నాకెందుకు? అయినా ఆ ముసల్దుంటే ఎంత పోతే ఎంత అంది. ఏ అలా ఏం మాట్లాడుతున్నావు? అన్నీ అది కాదన్నీ, కావేరి కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది. నాకంతా అర్థమైందిలే. చెప్తున్నా వినకుండా వెళ్ళావు. నువ్వు తిట్లు తింటమే కాకుండా అర్జున్ కూడా తిట్టించావు. అన్నీ తను ఇప్పుడు కోపంలో ఉందన్నీ, నేను నచ్చజెప్పి తీసుకొస్తాను. నోరు మూసుకుని యమజని అలానే తీసుకునొచ్చే. పెద్దమ్మ నేను కలిసి ప్లాన్ చేసిందంతా బూడిద పాలైంది. కావేరి రావడం లేదన్న విషయం ఎలాగైనా పెద్దమ్మకి చెప్పాలి. ఏమైందమ్మా? ఆ కావేరికి ఎంత పొగరు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, భర్త మీద ప్రేమ లేదు, కాపురం ఏమైపోతుందోనన్న భయం లేదు. పాపం కాకి, నేనే తనను అన్ని మాటలు అన్నా మీ నానమ్మ కోసం వెళ్ళింది, మళ్ళీ తిట్లు తింది. ఇదంతా మనకవసరమా? అమ్మమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. స్టంట్ వేశారు. మంగళ ఫోన్ చేసి చెప్పింది. నన్ను క్షమించమ్మమ్మా. నీకు బాగాలేదని తెలిసిన మరుక్షణం పరిగెత్తి నీ దగ్గరికి రావాలని, నీ దగ్గరే ఉండాలని అనిపించింది. కానీ అక్క జీవితం కోసం నేను ఆగిపోవాల్సి వచ్చింది. మంగళా,
నా ఫోన్ తీసుకురావే. ఇదిగో అమ్మా. ఒకసారి కావేరికి ఫోన్ చేసివు. అమ్మగారు, మీరు ఫోన్ చేస్తున్నారు కానీ నాకెందుకో కావేరి ఫోన్ తీయదేమో అనిపిస్తోంది. నోరు ముయ్యవే. అశుభం పలికితే పీక నొక్కేస్తా. నా మనవణ్ణి మనవరాల్ని నేను కలపడానికేనే ఇంత ప్లాన్ చేసింది. ఏం ప్లాన్ అమ్మగారు? అదేనే, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని స్టంట్ వేశారని చెప్పాను కదమ్మా. హార్ట్ అటాకా? స్టంట్ వేశారా? ఎవరికి? ఓసేయ్, నీ మతి మరుపుతో చంపేసేలా ఉన్నావే. నాకే అని చెప్పాను కదే, నాటకం అని చెప్పాను కదా. ఓ అవును కదా, మర్చిపోయానమ్మా. చాలే, ఇక వెళ్ళు.